respected Tirupati Reddy Garu, Chandrasekhar sir, my dear, very good doctor friends. I am an ENT, ear, nose, throat surgeon. Dr. Murthy is from PGI Chandigarh, orthopedician. Dr. N.C. Lakshmaya, he did his ophthalmology from the famous All India Institute of Medical Sciences, New Delhi. నేను కూడా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ పీజీఐ చండీగఢ్లో చేశాను. అవర్ ఐఎంఏ ఈజ్ వెరీ కమిటెడ్ ఫార్ డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ. సో బిఫోర్ స్టార్టింగ్ విల్ జస్ట్ యాజ్ యూజువలీ గో. మనకు దేవుడు ఎవరైనా సరే దేవుణ్ణి మొట్టమొదట ఆయనను నమస్కరించుకొని, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, అమ్మ, నాన్న. సో ఐఎమ్ యాక్చువల్లీ ది 11th చైల్డ్ ఆఫ్ మై ఫాదర్. ఒక క్రికెట్కి టీం అనుకోండి, మా పెద్ద అన్నయ్య, లాస్ట్ నేను. డెవలప్డ్ ఇండియా ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ బై 2047. You are going to enjoy the centenary celebrations of developed India. ఎర్రకోట మీద ప్రధానమంత్రి ఎవరు ఉంటారో చెప్పలేను, కానీ మీరు మాత్రం కరెక్ట్గా ఇంకొక 21 సంవత్సరాల్లో భారతదేశము చాలా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరు మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా మొన్న మా ఇంట్లో అంటున్నాను, నాకు అప్పుడు కరెక్ట్గా 88 సంవత్సరాలు వస్తుంది భారతదేశం సెంటనరీ సెలబ్రేషన్స్కి. స్టిల్ ఐ వాంట్ టు లివ్ అండ్ ఎంజాయ్ ది 100th ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు టాపిక్ మనకు హౌ షుడ్ సెట్ గోల్స్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విత్ ఆర్జీఎం అండ్ డాక్టర్ రవికృష్ణ, అవర్ ఐఎంఏ స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్, డాక్టర్ శ్రీనివాసరావు, present president. I was president till November. Dr. Muhammad Rafi and Dr. Harita and Madhumani Charitable Society. I myself have a charity organization. మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్లకు 11 క్లాసులు తీసుకున్నాను. అండ్ వీఆర్ ఆల్సో టేకింగ్ క్లాసెస్ టు ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, రామకృష్ణ పీజీ, గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మా డాక్టర్స్ అసోసియేషన్ మోటివేటింగ్ స్కూల్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ అని తీసుకున్నాము. సో దిస్ ఈస్ దిస్ థింగ్ అండ్ దిస్ ఈజ్ మై సెల్ఫ్ అండ్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ది టాపిక్స్. ఐ యామ్ మధుసూదన్ రావు. బేసికలీ యూ ఆల్ నో హూ ఐ యామ్. నన్ను చెప్పేదానికి ఇది చూస్తేనే తెలిసిపోతుంది. పొద్దున్న లేస్తూనే గుబిలు తీయడం, ముక్కులో చీమిడి తీయడం, డబ్బులు తీసుకుంటానులేండి, ఫ్రీగా ఏం చూడడం లేదు. ఈరోజు కూడా మార్నింగ్ వీ డిడ్ 3 ఆపరేషన్స్ అండ్ వన్ స్మాల్ చైల్డ్ కూడా కింద పడి నాలుక కట్ అయింది, వాళ్ళకి కూడా చేసుకున్నాం. అంటే మార్నింగ్ ఐ వర్క్ రైట్ ఫ్రమ్ 6 o'clock నైట్ అప్ టు 9 o'clock, ఈవెన్ నౌ విత్ ప్యాషన్ అండ్ ఎనర్జీ. రోజుకు 15 గంటలు నాకు ఆనందంగా పనిచేయడం ఇష్టం. ఇది నా హాస్పిటల్, మధుమణి నర్సింగ్ హోమ్. అండ్ this is the first sentence which you have to keep in yourself in mind. Purposeless and goalless life is meaningless. మనకు ఒక ఆలోచన, ఒక గమ్యం, ఒక దశ, ఒక నిర్దేశనం, ఒక దారి, ఒక సూచిక ఏమీ తెలియకుండా మనం ఏ పని చేసినా, ఆలోచన చేసినా దానికి అర్థం లేదు, పనికి రాదు. మనిషికి జంతువులకు తేడా ఏమిటంటే, జంతువులు కేవలం 3 కోసమే బ్రతుకుతాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకొక జంతువును చంపడం, తినడం. అది ఎలుక పిల్లిని తింటుంది, పిల్లి ఇంకొక కీటకాన్ని తింటుంది, ఇంకొకటి దీన్నో తింటుంది, బల్లిని తింటుంది, ఏదైనా తింటుంది. పుష్ప సినిమాలో ఫస్ట్ సాంగ్లో అదే కదా అనేది. వేటకు పోతే నేను పులిని తింటే, పులిని నన్ను తింటే, ఏదైనా జీవితంలో వేటాడుతూనే ఉంటాయి తిండి కోసం. తిండి తిన్న తర్వాత ఏం చేస్తాయి? నిద్రపోతాయి. లాస్ట్కు రీప్రొడక్షన్. ఈ 3 తప్పితే జంతువులకు వేరే పని లేదు. మనిషికి కూడా ఇవి ఉన్నాయి, కానీ మనిషికి ఇంకొకటి ఉంది. ఇదే మీరు గమనించాల్సింది. మనిషికి ఆలోచన ఉంటుంది, వానికి ఒక గమ్యం ఉంటుంది, ఒక దశా నిర్దేశనం ఉంటుంది.
నేను ఒక సాఫ్ట్ కావాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక మంచి పిల్లలకు చదువు చెప్పాలి, టీచరు, ఫార్మరు, సైంటిస్టు, ఎనీథింగ్. జంతువులకు దే డోంట్ హ్యావ్ గోల్స్. ఈరోజు జింకను వేటాడి చంపడం నా గోలే కదా అని అనుకోవచ్చు. అది జీవన బతికేదానికి చేసే పని తప్పితే వేరే కాదు. వేరే విధంగా ఏం చేయరు కదా. జింకను పరిగెడితే జింక కోసం ఒక నెట్ కట్టి, ఒక ట్రాప్ వేసి, దాన్ని కింద పడేటట్టు చేసి, దాన్ని తన దగ్గరకు అంత తెలివి ఉండదు. ఎంతసేపు ఉన్నా ఒక జంతువు ఇంకొక జంతువుని చంపుతూ ఆహారాన్ని సంపాదించుకుంటే జీవితం చూడండి. అంతే, ఆది మానవుడు కూడా అంతే. అప్పుడు గోల్స్ లేనప్పుడు ఇలాగే చంపుతూ బతికాడు. దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్. నౌ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పర్పస్ ఉండాలి. సెట్ గోల్స్ అండ్ ఫైండ్ పర్పస్. ఒక పర్వతం ఉంది, నాది ఎంత దూరం ఉంది, ఎక్కాలి. మా ఎన్ఆర్ఎస్ మూర్తి మీ దగ్గర ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ పోతాడు. ఆల్మోస్ట్ రాజస్థాన్ టు లేహ్ వరకు పోయినారు కదా మూర్తి మీరు. ఒక ట్రక్కులో మీరు కనబడుతున్నారు. వీళ్ళ డాక్టర్స్ టీము వాళ్ళ పర్సనల్ ఇసుజు వెహికల్లో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఎందుకు? నాకు ఒక పర్పస్, నాకు ఒక గోల్, నేను ఎంజాయ్ చేయాలి. వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ సార్. ఒరిస్సా ఆగ్రాకి వెళ్ళి మా గ్రూప్లో పెడుతుంటాడు. ఒక పక్షి నీళ్ళల్లో ఎగురుతూ ఉండేది. పర్పస్. దానివల్ల ఏమొస్తుంది? కారణం, నాకు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి. పులికి ఉంటుందా ఫోటోగ్రాఫ్ తీసేదానికి? పులికి ఉంటుందా నేను ట్రెక్ చేయాలని? ఉండదు. అదే డిఫరెన్స్తో మనం ముందుకు పోదాం. మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్జిఎం కాలేజ్, 4 years. నీ గమ్యం ఏమిటి, నీ లక్ష్యం ఏమై ఉండాలి అనేది ముందుకు పోవాలి. ఇందులో మనకు 2 ఉంటాయి, టెంపరీ గోల్స్ అండ్ పర్మనెంట్ గోల్స్. తాత్కాలికమైన పెళ్లి చూపులు టెంపరీ గోల్, పెళ్లి చేసుకోవడం పర్మనెంట్ గోల్. అబ్బా ఈరోజు నేను పోవాలా, సో అమ్మాయిని అట్రాక్ట్ చేయాలా, సూటు బూటు హ్యాట్ కోటు బెల్ట్ సూటు సెంటు గింటు వేసుకొని పోవాలా. ఆ అమ్మాయి కూడా అబ్బా వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఆమె పాపం ఏదో సింగారం చేసుకొని కూర్చొని ఉంటుంది. పక్కన ఫ్రెండ్స్ మనం పోయింటాం, మనకు కర్జికాయలు ఏమి ఇస్తారు, బిస్కెట్లు ఏమి ఇస్తారు, కాఫీ టీ ఇస్తారు. మన లక్ష్యం మనది, వీడి లక్ష్యం వీనిది, ఆమె లక్ష్యం ఆమెది. బట్ ఒక పర్పస్ ఉంది కదా, అది టెంపరీ. అబ్బా ఒక 20-30 పెళ్లి చూపులు చూసి లాస్ట్కు పెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పేదానికి పర్మనెంట్ గోల్ పెళ్లి చేసుకోవడం, టెంపరీ గోల్ పెళ్లి చూపులు. అట్లాగే మీ పర్మనెంట్ గోల్ టాప్ క్లాస్ ఉద్యోగం రావాలి, లక్షల ఉద్యోగం నేను సంపాదించాలి, క్యాంపస్ సెలక్షన్స్. టెంపరీ గోల్ దానికి ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, ఇంటర్వ్యూ ఉంది, క్యాంపస్ సెలక్షన్స్. సో టెంపరీ గోల్స్. నేను ఒక నా పర్మనెంట్ గోల్ పోయినసారి చెప్పింటాను. నేను ఒక నంద్యాలలో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి. హాస్పిటల్ పెట్టాలంటే ఫస్ట్ నువ్వు డాక్టర్ అవ్వాలి కదా. సో పర్మనెంట్ గోల్ పెట్టుకున్న తర్వాత టెంపరీ గోల్తో నేను ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి కదా. అట్లా కమింగ్ టు టెంపరీ గోల్స్. ఒక ఎగ్జాము, నాకు ఫుట్బాల్ నేర్చుకోవాలి. ఫుట్బాల్లో మ్యారడోనా మాదిరిగా మంచి కిక్ ప్లేయర్ అవ్వచ్చు, క్రికెట్ సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ. అట్లాగే మ్యూజిక్. ఏదైనా మీరు టెంపరీ గోల్స్ అనేటివి తాత్కాలికంగా ఉంటాయి. ఎగ్జామ్స్ ప్రిపరేషను, ఇంటర్వ్యూసు, ఒక ఫంక్షను. మన ఇంట్లో టెంపరీ గోల్స్ నామకరణం ఉంది, ఆ నామకరణానికి మనం అందరం ప్రిపేర్ అవ్వాలి. ఆ గోల్స్ని సెట్ చేసుకుంటాం. అయితే గోల్ సెట్టింగ్ మీరు ఒక ఫార్ములా తీసుకోవాలి. ఆ ఫార్ములా ఇస్ కాల్డ్ స్మార్ట్. ఇది నాదేమీ కాదు, నా స్మార్ట్ ఐడియా కాదు. నేను కూడా మీకోసం బుక్కుల్లోంచి తీసుకొని మీకోసం నేను కొత్తగా స్లైడ్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా ఏజ్ 67 అయిపోయింది, రన్నింగ్ 68. బట్ మీకోసమని చాట్ జీపీటీలో ఎంత విధానంగా నేను స్లైడ్స్ మీకోసం నేను తయారు చేసుకున్నాను. ఇట్ షుడ్ బి మేకింగ్ ఇంట్రెస్టింగ్. ఊరికే ఒక గోల్, టెంపరీ గోల్, పర్మనెంట్ గోల్ కింద రాయొచ్చు కదా. బట్ అదే విషయాన్ని నువ్వు చాట్ జీపీటీకి ఇవ్వు, అది నీకు రకరకాల బొమ్మలతో నీకు ఇస్తుంది. మనం ప్రాంప్ట్ చేస్తే వచ్చేస్తుంది అంతే. సో మీ బుక్కులలో మీరు ఏ బుక్లో అయినా పోండి, గోల్ సెట్టింగ్ అని కొట్టండి యూట్యూబ్లో, ఇది వస్తుంది మీకు. నేను దానికి స్మార్ట్ నుంచి స్మార్టర్ రాసినాను. ఫస్ట్ ఎస్ ఈజ్ స్పెసిఫిక్, సెకండ్ ఎస్ ఈజ్ మెజరబుల్, థర్డ్ ఈజ్ ఏ అచీవబుల్, 4 ఈజ్ ఆర్ రియలిస్టిక్, టీ ఈజ్ టైమ్ బౌండ్, 4th ఈజ్ ఇవాల్యుయబుల్ అండ్ లాస్ట్ ఈజ్ రివార్డింగ్. ఇవి చాలా సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్,
కష్టమేం లేదు కదా. ఈ ఫార్ములాని మీరు దయచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి గోల్ సెట్టింగ్ చాలా బుక్కులు ఉంటాయి, చాలా పోడ్కాస్ట్స్ ఉంటాయి, యూట్యూబ్లో వినండి. బట్ ఐఆమ్ బ్రింగింగ్ ఫర్ స్పెసిఫిక్. మీకు ఖచ్చితంగా ఖచ్చితమైన గోల్ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు చెప్పబోయేటువంటి పర్మనెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏమిటి, కొన్ని ప్రైజులు తెచ్చాను. ఆ ప్రైజులు మీరేమి కంగారు పడాల్సిన వల్ల టెన్షన్ పడొద్దండి. మంచి న్యూ ఇయర్ క్యాలెండర్ ప్లస్ ఒక పెన్ను. ఎవరు ఏం ఆన్సర్ చేసినా, తప్పు చేసినా, కరెక్ట్ చేసినా కూడా మీకు ఇవ్వబోతున్నాం. ఓకే. సో ఖచ్చితమైన నేను డాక్టర్ అవ్వాలి, మా ఇద్దరు వాళ్ళు డాక్టర్ అవ్వరు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి క్యాంపస్ సెలెక్షను, ఇంకొకరు ఫార్మరు, ఏరోనాటికల్ ఇంజనీరు, చార్టెడ్ అకౌంటెంట్, ఈవెన్ ఫార్మర్, వ్యవసాయము, లెక్చరర్, టీచర్, మెకానిక్స్, ఎనీథింగ్ మనం పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి మెజరబుల్, కొలమానంగా ఉండాలి. ఇఫ్ యువర్ గోల్స్ ఈస్ నాట్ మెజరబుల్ అంటే, ఉదాహరణకు ఎనికిలో ఉన్న స్లైడ్లో 160, 180 kgs మనిషి ఉన్నాడు. అతని గోల్ ఏమిటి? నేను 100 kgsకి రావాలి. అది మెజర్ చేయాలి. మెజర్ చేయాలంటే నువ్వు ఒక వెయింగ్ మెషిన్ కొనుక్కోవాలి. సో నేను ఒక నెలకు 3 kg లెక్క, సంవత్సరంలో ఒక 36 kg తగ్గాను. అతని గోల్ ఈస్ దిస్ థింగ్. మీకు అందుకనే మీకు డేవిడ్ గాగిన్స్ ఆ బుక్ చదవండి, కాంట్ హర్ట్ మీ. అతను ఇట్లనే లా ఉంటాడు. బరువు తగ్గేదానికి, ఆర్మీలో సెలెక్ట్ అయ్యేదానికి రిజెక్ట్ చేస్తే గోల్ పెట్టుకుంటాడు. ఆ గోల్ పెట్టుకొని ప్రతిరోజు ఉదయం లేస్తూనే వెయింగ్ మెషిన్ మీద కూర్చుంటాడు. సో మనము చెయ్యాలనుకున్నది కూడా మీకు ఏంటి మెజరబుల్? మీరు ఒక ఎగ్జామ్ ఉంది, మార్చిలో ఎగ్జామ్ రాయాలి, సెమిస్టర్ రాయాలి, దాంట్లో 100 మార్క్స్ ఉన్నాయి. నువ్వు బాగా చదివితే ఆ మార్క్సే నీకు మెజరబుల్. ఇంటర్వ్యూ ఉంది, మీకు ఒక ఎగ్జామ్ ఉంది, మీకు మార్కులు ఇస్తారు, అదే మీకు మెజర్. 20 పోస్టులు ఉన్నాయి, 100 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఆ 100 మందిలో 20 మందిని ఎట్లా సెలెక్ట్ చేయాలి? మెజర్. అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తున్నాడు? సో మన గోల్ ఎలా ఉండాలంటే, నేను ఆ 20 మందిలో ఉండాలి. 100 మందిలో 2 సీట్సే ఉంటే ఆ 2లోనే ఉండాలి నేను. అలా ఉంటూ ముందుకు పోవాలి. అచీవబుల్, అది అచీవబుల్గా ఉండాలి. ఉదాహరణకు నేను 5.5 feet, నేను అమితాబ్ బచ్చన్ మాదిరిగా 6 అడుగులు అవ్వలేను కదా. ఇట్ ఈస్ నాట్ అచీవబుల్. నువ్వు 5 అడుగుల నుండి నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు, బట్ యూ కెనాట్ బికమ్ 6 foot. అలాగే ఈ అమ్మాయి డార్క్ ఉమన్, ఈ అమ్మాయి వైట్ గర్ల్, ఆమెకు బ్లాండీ హెయిర్, ఈ అమ్మాయికి ఏమో బ్రౌన్. వీళ్ళెవ్వరు కూడా నీ ఇష్టం వచ్చిన గోల్ పెట్టుకో, కాలేదు. అంటే మనం చేయగలిగేది అచీవబుల్. ఇంకొకటి నమ్మేటట్టు ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. చెప్తే నమ్మాలి కదా. నేను సడన్గా రేపు పొద్దున్న నేను సూర్యుని దగ్గరికి పోతానంటే నమ్ముతారా? వెరీ సింపుల్ స్లైడ్. నేను చాట్ జీపీటీని అడిగాను, టెల్ మీ ఏ రియలిస్టిక్ స్లైడ్ వేర్ వీ షుడ్ బీ అంటే ఇట్లా ఇచ్చింది. ట్రంప్ కెనాట్ బికమ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కెనాట్ బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్. సో దట్ ఈస్, నీకు ఎంతన్నా గోల్ పెట్టుకుంటే నా గోల్ నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే డస్ట్బిన్లో పడేస్తాను. సో మన యొక్క స్మార్ట్లో రియలిస్టిక్, నమ్మేటట్టుగా ఉండాలి. అంతేగాని నీకు మాకు చెప్పినాడు మధుసూదన్ రావు క్లాసులో ఏదైనా సాధించవచ్చంట, ఏమైనా సాధించవచ్చంటే అవన్నీ కాదు. సచ్ గోల్స్ ఆర్ నాట్ రియలిస్టిక్ టు అచీవ్. చివరికి ఇవన్నీ ఉన్నాయండి. స్పెసిఫిక్ ఉన్నావు, మెజరబుల్ ఉన్నావు, అచీవబుల్ ఉన్నావు, రియలిస్టిక్ ఉన్నావు, టైం బౌండ్. నీకు ఎగ్జామ్ ఉందండి, ఈరోజు 31 జనవరి అయిపోయింది అనుకున్నాం, ఏప్రిల్ 1 ఎగ్జామ్. నీకున్నది ఫిబ్రవరి, మార్చ్, 2 నెలలు, 60 రోజులు, 6 సబ్జెక్టులు. సబ్జెక్టుకి ఎంత ఉంటుంది? నీకు 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల్లోనే నువ్వు చదువుకోవాలి అంతే. నీకు ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ క్వశ్చన్స్ని చదువుకోవాలి. సో నువ్వు ఖచ్చితంగా టైం బౌండ్ ఉండాలి. నేను బరువు తగ్గాలంటే దానికి నేను ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నాకు టైం బౌండ్. సార్ నాకు కరెక్ట్గా ఐ థింక్ 3 రోజుల కిందటనో 4 రోజుల కిందటనో సార్ నాకు ఫోన్ చేశారు, సార్ మా వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి, మనం సంక్రాంతి ముందు కలిసామవుతుంటా అంటే, ఓకే సార్ సబ్జెక్ట్ ఏమిటి డిస్కస్ చేసాం. ఈ 3-4 రోజుల్లో నేను మీ దగ్గరికి రావాలి. సో నేను ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ నా పని కూడా ఉంటుంది కదా. నేను మొత్తం హరికథ కాలక్షేపం అని చెప్పి అన్నీ పక్కన పెట్టలేను. నా పని చేసుకుంటూ మీకు ఎవ్రీథింగ్ టైం బౌండ్. దీంట్లో డిసిప్లిన్ కూడా ఉండాలి. పొద్దున 6 గంటలకు లేయాలంటే 6 గంటలకు లేయాల్సిందే.
ఎవ్రీథింగ్ మనకు ఉంటుంది. సో ఈరోజు టుడే క్లాస్ ఉంది, నేను 3 గంటలకు రావాలి. డాక్టర్లు ఇద్దరు 2:30కు నా దగ్గరికి వచ్చినారు. మా డ్రైవర్, మా మేనేజర్ లేడు, వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ ఉంది. నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సార్ వాళ్ళని తీసుకొని మేము వచ్చినాం కరెక్ట్గా. వచ్చేటప్పుడు సార్కి ఫోన్ చేసిన, వీఆర్ ఆన్ ది వే. సో ప్రతి విషయంలో మన గోల్ను స్పెసిఫిక్గా చేసుకోవాలి. ఇది టెంపరీ గోలే, ఈరోజు క్లాస్కి రావడం, ప్రిపేర్ అవ్వడం. ఇది పర్మనెంట్ గోల్ ఏంటి? స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. మీరు 2047కి ఉత్తమమైన యువ శక్తిగా భారతదేశాన్ని ప్రపంచంలో పెద్ద ఎత్తున తీసుకొని పోవాలి. అది మన మెయిన్ గోల్. బట్ దానికి మనం ప్రిపేర్ చేసుకుంటూ పోవాలి. అండ్ ఇవాల్యుయబుల్ అండ్ రియల్, లాస్ట్కి రివార్డింగ్. ఇవాల్యుయబుల్ అంటే దాన్ని విశ్లేషణ చేసుకునేటట్టు ఉండాలి. నువ్వు ఫెయిల్ అయ్యావు, బరువు తగ్గాలనుకున్నావు, 150 నుంచి 100 కేజీలు రాలేదు, ఎందుకు రాలేదు? దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, నాకేదో జరిగింది. చివరికి ఇంత గోల్ పెట్టుకొని ఇంత చేసిన తర్వాత రివార్డింగ్ అంటే ఏంటి? ఆనందం, సంతోషం. నాకు ఇంత చేసి నాకు ఫలితం ఏమిటి? డబ్బు, హోదా, పరపతి, కార్లు, బిల్డింగులు, భార్య, పిల్లలు, ప్లస్ ఇవన్నీ ఏమిటి? నాకు జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీ విల్, బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ సెషన్ ఇన్ దిస్ క్లాస్, వాట్ ఆర్ యువర్ గోల్స్ దగ్గర మనం కాసేపు ఆగుదాం. సో నౌ ఐ విల్ కమ్ ఫార్వర్డ్ టు యూ. వెంకటపతి, మీరు ఇప్పుడు సార్ వీళ్ళకంతా చెప్పినారా? నౌ యూ కమ్ ఫార్వర్డ్, రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ గోల్స్. 3 క్వశ్చన్స్. సార్ మీకు క్వశ్చన్స్ ఇచ్చారా? ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటి చెప్పండి ఫస్ట్. ఒకరు లేసి చెప్పండి చాలు. సార్ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడు ప్లీజ్? వాట్ ఆర్ యువర్ గోల్స్? క్యాలెండర్. ఎస్, వాట్ ఆర్ యువర్ గోల్స్? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ గోల్స్? హౌ క్యాన్ యూ అచీవ్ ఇట్? సో ఫస్ట్ ఏం పేరు? మహేష్కి మనం అందరం చప్పట్లు కొట్టాలి కదా. ఫస్ట్ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం. సో పెన్ ఒకటి క్యాలెండర్. సో దిస్ ఈజ్ ఫర్ యూ. నీ రూమ్లో మంచి ఇది. ఇప్పుడు చెప్పు క్వశ్చన్స్కి. ఆ 3 క్వశ్చన్లకు నువ్వే సమాధానం చెప్పేసాయి మహేష్. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు, దాని పర్పస్ ఏమిటి, దాన్ని ఎట్లా సాధిస్తావు, అంతే కదా? సో యూ వాంట్ టు బికమ్ మెకానికల్ ఇంజనీర్. ఇంకాస్త స్పెసిఫిక్గా రీసెర్చ్. వండర్ఫుల్. ఎస్, పర్పస్ ఏంటి? నీ గోల్ యొక్క పర్పస్, కారణం? టు ఎక్స్పాండ్ ది కంట్రీ. సూపర్. దాన్ని నువ్వు ఏ విధంగా అచీవ్ చేస్తావు? వండర్ఫుల్. అగైన్ ఇంకోసారి క్లాప్స్. సో ఈ పక్క నుంచి సేమ్ క్వశ్చన్సే. మీరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ గోల్, హౌ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ గోల్? నీ పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకో. గణేష్ కుమార్ రెడ్డి. వండర్ఫుల్. ఎక్కడి నుంచి? కడప. వెంకటపతి, త్వరగా రావాలి నాకు. వాళ్ళ యాక్టివ్నెస్కి నువ్వు ఇంకా ఫాస్ట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సన్ ఫార్మా వాళ్ళది క్యాలెండర్, చాలా బాగుంటుంది. ఆల్ ఫ్లవర్స్. దిస్ ఈజ్ ఫర్ యూ గణేష్. చెప్పండి, వాట్ ఈజ్ యువర్ గోల్? ఓ, ఒక కంపెనీనే స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. సూపర్. మాకేమైనా ఉద్యోగం ఇస్తావా దాంట్లో? నేను నా అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి పని చేస్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ ది పర్పస్? కంపెనీ పర్పస్ ఏంటి? ఎస్. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, నీ అంతకు నువ్వే సెల్ఫ్ ఎంటర్ప్రైనర్. ఎస్. హౌ విల్ యూ అచీవ్? నీ కంపెనీ నీవి ఎట్లా సాధిస్తావు? Yes. Like US. Yes. If we go there, we can earn lot of money. With that money, we can start establishing. సూపర్ సార్, చాలా యాక్టివ్ ఉన్నారు సార్ మీ వాళ్ళు. ఇంకా ఒకరికి ఛాన్స్ ఇస్తాను. మళ్ళీ ఎవరైనా సరే ఈ పక్క నుంచి నేను మిమ్మల్ని చూడను, చేయైతే నేను. ఎస్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్.
మీ గణేష్ గణేష్ కుమార్ రెడ్డి, ఐఎమ్ గణేష్. ఓకే, సో ఇద్దరు గణేష్ ఉన్నారు, మొత్తం మీద వినాయకుడు ఉన్నాడు బాబు. సో దిస్ ఇస్ అనదర్ క్యాలెండర్. మా వాళ్ళు ఏదో ఇది మ్యాక్లియాడ్స్ కంపెనీ, నేనే కొనలేదులే, మా కంపెనీ వాళ్ళు ఇస్తారు, అది మీకు ఇచ్చాను. చెప్పు గణేష్, వాట్ ఈజ్ యువర్ గోల్? I want to become a designer. యూ వాంట్ టు బికమ్ ఎ డిజైన్ ఇంజనీర్? Because we need to learn so much of design, sir. Nowadays, వావ్, డిజైన్. in future there is only design only, sir. Main thing. Yes, design is the going to be the ruler of the world. So purpose, నీ డిజైన్ అనే దానికి నేను ఐ వాంట్ టు బికమ్ ఏ డిజైన్ మెకానికల్ ఇంజనీర్. వాట్ ఈస్ ది పర్పస్? To establish more designs. Yes, In future లో మనకు కావాల్సిన డిజైన్స్ మనం own గా ఫర్ ది హ్యుమానిటీ, Yes, sir. That- ప్రజలకు. దాన్ని ఎట్లా సాధిస్తావు గణేష్? Doing hard works, Yes. learning new things. హార్డ్ వర్క్, రన్నింగ్ న్యూ థింగ్స్. ప్రెసెంట్ ఉండే డిజైన్స్ కాకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ మనం ఏమన్నా మనం ఓన్ గా చేసేటట్టు, సూపర్. అట్లా ఓన్ థింగ్స్ మనం ఓన్ గా చేసేటట్టు. ఈ పదం నాకు చాలా బాగా నచ్చింది గణేష్. ఫ్యూచరిస్టిక్ విషన్, భవిష్యత్తు. మీ క్లాస్కు వచ్చే ముందు మేము తిరుపతి రెడ్డి సారు, చంద్రశేఖర్ సార్ రూమ్లో కూర్చున్నాం. మాకు సార్ కాఫీ ఇచ్చారు. కాఫీ ఇస్తూ నేను చెప్పాను, సార్ ఇక్కడ భలే ఉంది, మీరు ఏదో డ్రోన్ డిజైను అసెంబ్లీ ఏదో జరుగుతుంది కొత్తదని అడిగాను. అవును సార్, ఏదో జరుగుతుంది సార్. నిజంగా సార్, నాకు కూడా నా ఇంట్లోనే కూర్చొని డ్రోన్ పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటే ఆర్జీఎం కాలేజ్కి వచ్చి దిగడం, క్లాస్ చెప్పడం, మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ మధుమణి నర్సింగ్ హోమ్ దగ్గరికి పోవడం, అట్లా ఉంటే చాలా బాగుంటుందంటే మా మూర్తి గారు, సార్ వస్తుంది సార్ అది ఎయిర్ ట్రాఫికింగ్ అంటే. నేను ఫ్యూచరిస్టిక్ విషన్ డ్రోన్ గురించి మనుషులను కూడా తీసుకుని పోలే. 100 కేజీల యూరియా బస్తాని ఎరువులు చల్లంగా లేనిది 100 కేజీలు ఉన్న మనిషిని మోసుకొని పోలేదు ఆ డ్రోన్. కానీ గాల్లో కొట్టుకుంటామేమని భయంగా ఉంది అంతే. అది కూడా తీసేస్తాం. ఓకే, వండర్ఫుల్ సార్, వెరీ గుడ్ ఆన్సర్స్. మళ్ళీ ముందు ఇంకా ఉంటాయి, విల్ జస్ట్ గో. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది లెక్చర్కి వచ్చేసినాం మనము. ఇంకా గోల్స్ గురించి మనకు ఫ్యూచర్లో కూడా నౌ 3:30, సో ఆల్మోస్ట్ 22, అనదర్ 20 minutes. ఇప్పటి నుంచి ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి. పర్పస్, మీకు ఒక గోల్ ఉంది. గణేష్ ద్వయం, ఈ గోల్కి ఒక పర్పస్ ఉంది. ఆ గోల్ను ఎట్లా సాధించాలనేటువంటి ఉత్సాహానికి నా నెక్స్ట్ 20 minutes మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నా వ్యక్తిగతంగా నేను డిసైడ్ చేసుకున్న ఫార్ములా. సో దిస్ షోస్ యువర్ పాత్. వాట్ ఎవర్ గణేష్ ఎవ్రీథింగ్, వాళ్ళకు ఆయనకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, డిజైన్ ఇంజనీరు, ఎంటర్ప్రైనరు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది నేను చేసినది కాదు. చాట్ జీపీటీకి ఇస్తే చెక్కను తయారు చేసి ఇస్తుంది, అడుగుతుంది యూ నీడ్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్, ఎస్ యూ మేడ్ అంటే ఇచ్చేస్తుంది అది అంతే. అంటే నేను ఫ్యూచరిస్టిక్గా స్లైడ్స్ ఎట్లా తయారు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక డిజైను, ఒక కోరిక, ఒక ఆశ, ప్రతిదీ మనకు ఒక గోల్ మాదిరిగానే తీసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సింది గోల్స్ని సెట్ చేసుకోవడమే. అందులో మధుస్ 5D ఫార్ములా. వాట్ ఈస్ మధుసూదన్స్ 5D ఫార్ములా మీరు చూస్తారు. అందులో డ్రీమ్, సెకండ్ ఈజ్ డిజైర్, థర్డ్ ఈజ్ డిటర్మినేషన్, ఫోర్త్ ఈజ్ డెడికేషన్, ఫిఫ్త్ ఈజ్ డిసిప్లిన్. ఈ విధంగా వస్తాం. డ్రీమ్, డిజైర్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. ప్రతిదీ మనం చూసుకుంటూ పోదాం. వాట్ ఈస్ డిజైర్? తెలుగులో ఏమంటారు డిజైర్ని? కోరిక. ఆ కోరికనకు అబ్దుల్ కలాం తన గ్రంథం వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్లో, అరే బాబు మీరు గోల్ సెట్ చేసుకున్నాను, ఫస్ట్ కలలు కనండి. ఆ కలలు కనకపోతే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. కలలు కనేదానికి మనం డబ్బులు కడుతున్నామా? ఫ్రీగా దుప్పటి కప్పుకుంటాం, కళ కనుక్కుంటాం, ఆహా స్వర్గంలో అది ఇది డ్రింక్స్ ఏమేమో ఉంటాయి సినిమా. అట్లాగే నేను ఏమవ్వాలని కూడా మీరు కలలు కనాలి. సో ఫర్ దాట్ కలలు కనకపోవడం క్షమించరానటువంటి తప్పు అంటాడు అబ్దుల్ కలాం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఫస్ట్ నాట్ టు డ్రీమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి డ్రీమ్. ఈవెన్ ఈ అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్న కూడా కలలు కనండి, అది కాకపోయినా కూడా తప్పేం లేదు కదా. అలాగే మీ ఫ్యూచరిస్టిక్, ఐ వాంట్ టు బికమ్ ఏ సింగర్. ఒక మైక్ పట్టుకున్నాను, స్టేజ్ ముందు నిలబడ్డాను, ఒక 1000 మంది నా పాట కోసం ఎదురు చూస్తున్నారు.
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఆ పాట అయిపోగానే చప్పట్లు మోగిపోతున్నాయి. ఒక సింగర్ అనవాలి అనుకున్నవాడు ఆ విధంగా కలగనాలి. నువ్వు ఒక క్రికెటర్ అవ్వాలి, నువ్వు విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకున్నావు, అక్కడి నుంచి స్పీడ్ బాల్ వస్తూ ఉంది, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, నిన్ను అవుట్ చేయాలని వాడు చేస్తున్నాడు, 1,00,000 మంది ఆడియన్స్ చూస్తున్నారు, వీడు ఎట్లా కొడతాడు, ఏం చేస్తాడు, సిక్సరా, ఫోరా, స్టంపా, క్యాచా, రన్అవుటా, తొక్క, తోలు, ఏమిటి చక నరాలు తెగిపోతున్నాయి. ఫట్ 6 వెళ్ళిపోయింది. అరే నేను ఆ 6 కొడితే ఓ అని అడుస్తున్నారు. నువ్వు క్రికెటర్ అవ్వాలనుకుంటే అట్లా కల కనాల్సిందే. నేను డాక్టర్ అవ్వాలి, నా దగ్గరికి పేషెంట్స్ రావాలి, నేను ఆపరేషన్ చేయాలి, వాళ్ళందరూ సక్సెస్ అయ్యి నాకు డబ్బు ఇస్తారు, నాకు మంచి మాట్లాడుకుంటారు. ప్రతిదీ మనం ఊహించుకోవాల్సిందే, అంత డీప్గా మీరు వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ ఆ దుప్పటి తీసేసినావు, అబ్బా ఏమి కలగన్నానరా, నేను సూపర్ సింగర్ అనుకున్నాను, సూపర్ డిజైన్ ఇంజనీర్ అనుకుంటున్నాను, నేను మంచి ఎంటర్ప్రైనర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, వాట్ ఎవర్ ఇట్ మే బి మహేష్. దాన్ని మనం కోరికలోకి మార్చుకోవాలి. దట్ షుడ్ బికమ్ యువర్ డిజైర్. డ్రీమ్ ఏమవుతుంది, నెక్స్ట్ డీలోకి వస్తుంది. కోరిక, నాకు ఇది కావాలి అనేటువంటి కోరిక. బుద్ధుడేమో అన్ని దుఃఖాలకు కారణం కోరిక అంటాడు, కానీ బుద్ధుడిని కాసేపు పక్కకు పెడదాం. ఆయనంతా నిర్మాణం చెందిన తర్వాత చెప్పినాడు. చంద్రశేఖర్ సారు, నేను బుద్ధుడికి శిష్యుల, మీకు తెలియదేమో, మళ్ళీ చెప్తాను ఇంకొక క్లాస్లో. సారు నేను బుద్ధ భగవానికి సంబంధించి చెప్తాను, బట్ బుద్ధ భగవాన్ని కాసేపు పక్కకు పెట్టేస్తాం. డిజైర్, కోరిక ఉండాలి. ఆ డిజైర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ 1857లో స్వాతంత్ర సమరం తర్వాత మహాత్మా గాంధీ జెండా పట్టుకొని నా దేశానికి కోరిక తెచ్చుకున్నాడు, కలలు కన్నాడు, భారతదేశానికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు 150th ఇయర్ బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం. దేశం అంతా కూడా ఆ కోరిక వెంట పరిగెత్తింది. బ్రిటిష్ వాళ్ళని పారద్రోలాం. అంత ప్రగాఢంగా నిద్ర లేచిన, పడుకున్న, మెలకువలో ఉన్న, సబ్కాన్షియస్గా ఉన్న, అన్కాన్షియస్గా ఉన్న, సుప్తావస్థలో ఉన్న మన కోరిక మనల్ని ఎప్పుడూ తట్టి లేపుతూ ఉండాలి. అరే నువ్వు కలగన్నావు, కోరికగా మార్చుకున్నావు, అది నీకు డిటర్మినేషన్గా మారిపోవాలి. ఐ కాంట్ డూ ఇట్, ఐ షాల్ నాట్, ఐ విల్ నాట్, నా వల్ల కాదు, నా శాత కాదు, నేనేంది, నా వల్ల ఎక్కడవుతుంది. మహాత్మా గాంధీ ఎట్లాంటి అనుకున్నాడు, కట్టబడుకున్నాడు, అంత బక్కగున్నాడు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినాడు. దానికంటే పట్టుదల, అంకిత భావం, ఈ 3 వెరీ సింపుల్. నేను ఇచ్చిన బొమ్మ నేనే ఇచ్చాను ChatGPTకి. ఇంతకంటే మంచిది ఏం చేయలేము డెడికేషన్కి. ఇదే బాగుంది మీకని ఒక కలర్స్ చేంజ్ చేసి ఇచ్చింది. ఏకలవ్యుడు, అర్జునుడు, ఎస్ వాళ్ళు మత్స్యయంత్రం, కానీ అందరూ చూస్తున్నారు వాళ్ళ ఏమేంటి. ద్రోణాచార్యుడు, వరే ఆ చెట్టును చూడండి అంటే చెట్టు, పండ్లు, రసాలు అన్నీ కనపడినాయి భీమునికి. అర్జునుడికి మాత్రం కను గుడ్డు ఒక్కటే, పక్షి గుడ్డు కనపడింది, కొట్టేసినాడు. అట్లాగే ఏకలవ్యుడు, నీకు చదువు చెప్పను పోరా, కానీ డిటర్మినేషన్, కలగన్నాడు నేను మంచి విలుకాడు కావాలని. అంతే, ఆ డిటర్మినేషన్కి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్స్ మనకు ఉండొచ్చు, ఎంతోమంది ఉన్నారు. బట్ స్టిల్ దే స్టాండ్ హోల్డ్ గుడ్ ఫర్ యువర్ స్కిల్, నాలెడ్జ్, పట్టుదలకి. ఇవి డిసిప్లిన్ లేకపోతే ఏమీ పనికిరావు. సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ డిసిప్లిన్. ఉదయం మీకు 8 గంటలకు ప్రైవేట్ క్లాస్ ఉంది అని పీక్ డిసెంబర్లో, జనవరిలో చలి ఉన్నప్పుడు 8 గంటలకు క్లాస్ అంటే అమ్మగడగల ఈ సార్లు కోపం వస్తుంది, తీర్థం ఏంది 8 గంటలకు ఆదివారం పూట క్లాస్ పెడుతున్నారు, ఏందమ్మా వీళ్ళు, అసలు నాకు ఈ కాలేజీ వద్దు, ఏమొద్దు, నాకు వద్దు, లేదు లేరా నేను వేడివేడిగా దోశ వేసిస్తాను, పోరా క్లాస్కు. ఇంకా కోపంతో దుప్పటి మొహం కడుక్కోకుండానే ఏదో బట్టలు వేసుకొని క్లాసుకు పోయి ఇష్టం లేకుండా క్లాస్ విని 8 గంటలకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆదివారం ఫ్రీ, ఫ్రెండ్స్ అందరూ కలిసినారే 8 o'clock రేపు మంచి క్రికెట్ మ్యాచ్ పెట్టుకుందాం రా, మళ్ళీ ఎండ్ వచ్చే లోపల మనకు అది, అవునరా 8 ఎందుకురా, 7:45కే వచ్చేద్దాం రా. సరే రే నువ్వు గ్లౌస్ తీసుకొని రా, నువ్వు వికెట్స్ తీసుకొని రా, నువ్వు బ్యాట్ తీసుకొని రా, నువ్వు ప్యాడ్స్ తీసుకొని రా, బాల్ ఉంది కదా ఎక్స్ట్రా కావాలరా. వీడి ఇంటికి వచ్చి రాత్రి పడుకొని
డ్రీమ్. నేను రేపు పొద్దున మా పక్కింటి సంత జూటూరు కొండ జూటూరు ఇద్దరు విలేజెస్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ ఉంది, నేను 6 కొట్టాలా. డ్రీము, డిజైరు, డిటర్మినేషన్. లేచి అమ్మలు ఏంద్రా ఇంత పొద్దున లేచినావు, అమ్మా క్రికెట్ మ్యాచ్ ఉందమ్మా. నీ ఎమ్మకడుపు కాల, మొన్న క్లాస్ ఉంది 8 గంటల కంటే పోవు, ఇప్పుడు క్లాస్ ఉందంటే ఎంత తయారైపోయినావురా. ఈ 5 డీలు వచ్చి వానికి వచ్చి కూర్చుంటాయి. అక్కడ ఇష్టం కూడా వచ్చి కూర్చుంటుంది. క్లాస్ అంటే ఇష్టంలే, క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని క్లాసుకు కూడా మార్చుకోవాల్సిందే. క్రికెట్ ఆడకూడదని చెప్పను, కానీ ఆ 5Dని ఏదైతే నీకు గోల్ ఇస్తుందో క్రికెట్ ఆ రోజుకే నీకు ఆనందం ఇచ్చేది. చదువుకుంటే జీవితాంతం ఇస్తుంది. ఈ ఇది ఒక వీడియో చూపిస్తాను. నా 5D ఫార్ములాకి ఇంతకంటే మంచిది ఉండదు. జస్ట్ సీ దిస్ గర్ల్ శీతల్ దేవి ఫ్రమ్ పంజాబ్. 15 ఏళ్ల అమ్మాయి, 2 చేతులు లేకుండా పుట్టుకతో దివ్యాంగురాలుగా పుడుతుంది. వాళ్ళ అమ్మ కూడా ఈమెను పెంచకూడదు, ఈమెను ఎట్లా పెంచుతాం, ఆడపిల్ల, పెళ్ళి, పేరెంటం ఎట్లా ఆ అమ్మాయి చెయ్యాలని అనుకోయింది, గురి పెట్టింది. ఒలింపిక్స్లో ఆడింది. ఆ షూట్ వెంట్ టు ది బుల్ పాయింట్ ఆఫ్ ఎల్లో సర్కిల్. శీతల్ దేవి 2024 పారా ఒలింపిక్స్లో ప్రపంచంలో బెస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా తెచ్చిచ్చి పెట్టిన చిన్న అమ్మాయి. వాట్ ఎల్స్ యూ వాంట్? ఆమె 5D ఫార్ములా. మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముఖము, డబ్బు, హోదా, అమ్మ, చదువుకునే దానికి ఇల్లు, కాలేజీ, హాస్టలు అన్నీ ఉన్నాయి. అమ్మాయికి 2 కాళ్ళు లేవు. ఎంతమందిని అడుక్కుంటుంది, సార్ నాకు ఆర్చరీ అంటే ఇష్టం, 2 చేతులు లేకపోతే ఎట్లా బాణం వేస్తావు అమ్మా, ఎట్లా బాణం వేస్తావు? జస్ట్ గో టు యూట్యూబ్ అండ్ స్టడీ వాట్ ఈజ్ శీతల్ దేవి. షీ సో, అంటే ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి. జస్ట్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ శీతల్ దేవి. షీ ఈజ్ పారా ఒలింపిక్స్లో షీ బ్రాట్ గోల్డ్ టు ది ఇండియా. వరల్డ్ పైకి పెట్టినటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి పెట్టిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. సో విత్ దిస్ అగైన్ యూ సీ ఇట్స్ హార్డ్లీ ఫ్యూ సెకండ్. ఆమె చేతులు లేవు. ఆ కాళ్ళతో ఆ బాణాన్ని ఎక్కువ పెడుతుంది. ఆ నోటితోనే ఆ విల్లుని సరి చేసుకుంటుంది. కాలును మొత్తం స్ట్రెచ్ చేస్తుంది. చేతులు లేవు, గురి చూస్తుంది. ఒంటి కన్నుతో, కుడి కన్నుతో. ఇంత డెడికేషన్ ఎంత ఉండాలి అమ్మాయికి? ఎస్, నేను పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి. నన్ను అందరూ చిదరించుకుంటున్నారు, చేతులు లేవు. ఆమె నిజంగా తినేదానికి ఆమె లెస్ట్ ఆఫ్ లైఫ్ చూడండి. దాంతోనే రాస్తుంది, దాంతోనే దువ్వుకుంటుంది, చేతులతోనే పని చేసుకుంటుంది, చేతులతోనే తింటుంది, చేతులతోనే అన్ని పనులు చేసుకుంటుంది. ఆమెకు చేత కానీ మనకెందుకు చేత కాదు? ఆమెకు చేతనైనప్పుడు వీ షుడ్ టేక్ సచ్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్. సో పారా ఒలింపిక్స్ గోల్డ్. సో కృషి, కోరిక కృషిగా మారాలి, ఎఫర్ట్లోకి పోవాలి. ఆ ఎఫర్టే 5D ఫార్ములా. దాని నుంచి మనకేమవుతుంది? ఒక గమ్యంలోకి వెళ్ళిపోతాం. అల్టిమేట్గా మన గమ్యం, ఎయిమ్, గోల్ ఒకటి సాధించాలి. వీ విల్ టెల్ అవర్ ఓన్ స్టోరీస్. నేను ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాను, కర్నూలు మెడికల్ కాలేజ్లో MBBS సీట్ వచ్చింది, డాక్టర్ అవ్వాలనుకున్నాను. MBBS అయిన తర్వాత నేను ENT చేశాను, PGI చండీగఢ్లో సీట్ వచ్చింది. అయిన తర్వాత నాకు గంగారాం హాస్పిటల్లో చాలా మంచి ఉద్యోగం వచ్చింది. మా అమ్మ, నాకు అమెరికాలో కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి, ఢిల్లీలో చాలా మంచి గంగారాం హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిందమ్మా, నేను చేస్తున్నాను. ఏమోరా, నువ్వు పుట్టిన ఊరికి సేవ చేస్తే బాగుంటుందేమో, నువ్వు ఎక్కడున్నా నాకు ఒకటే. ఇదేంటమ్మా, నువ్వు చాలా నీ గమ్యము, నీ గోలు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాగా. అది కాదు, నువ్వు నీ పుట్టిన వాళ్ళకి ఏం చేయగలవు? నంద్యాలకి జాబ్ రిజైన్ చేసినాను. 88లో నంద్యాలకు వచ్చాను. 3 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేశాను. 91లో మా అమ్మ చేతుల మీదుగా నా పేరు మధు, నా గర్ల్ ఫ్రెండ్ మధుమణి హాస్పిటల్ స్టార్ట్ చేసినాను. 91, టుడే ఈజ్ 36 years వీఆర్ రన్నింగ్ దిస్ హాస్పిటల్. బట్ యూ షుడ్ హ్యావ్ దట్. ఒక గోల్ పెట్టుకొని ఉండాలి. ఆ గోల్కు చాలా అడ్డంకులు ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో హౌ టు ఫేస్ ఛాలెంజెస్, ఇవి చేస్తున్నప్పుడు మీకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఎదుర్కోవాలి?
కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని ఎట్లా ఎదుర్కోవాలి, అదైన తర్వాత సక్సెస్ వస్తుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆ సక్సెస్ని ఎలా తీసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, టీచర్తో ఎట్లా మాట్లాడాలి, ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎట్లా మాట్లాడాలి, క్లాస్లో స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి, పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయికి నువ్వు ఏం అడగాలి, అది కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. పోయి బ్యా 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 అంటే ఆ అమ్మాయి వీడికి అసలు నాతోనే మాట్లాడలేడు, వీడిని పెళ్లి చేసుకొని నేనేం చేసుకుంటా అని చెప్పి ఇచ్చిన కజ్జికాయలు తిని లేచిపో అంటుంది అంతే. అంతకంటే ఏం చేస్తుంది? వీడు కజ్జికాయలు 2 జోబులో ఈ జోబులో పెట్టుకుని ఎట్లాగో మనం నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, కజ్జికాయలన్నా తీసుకున్నామని ఒక 4 జోబులు పెట్టుకొని రావడమే మీరు గమ్యం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ మనం ఎందుకు చదువుకోవాలి, అసలు ప్రతిదీ మనం ప్రశ్న వేసుకోవాలి. ప్లస్ మోటివేషనల్ సాంగ్స్ అండ్ మోటివేషనల్ జోక్స్ అని ఒక క్లాస్ ఉంది, లాస్ట్ వాళ్ళకి చెప్పాను. ఆ ప్రతి జోక్లో ఒక మోటివేషనల్ ఉంటుంది. సో మీకు ముందు మీ ఈ 1 year అయిపోయే లోపల వీ విల్ టేక్ వేరియస్ టాపిక్స్. ఒక లైఫ్కి, ఒక జీవితం చివరికి వచ్చేదానికి ఏ విధంగా మీరు ప్రతిదీ మీకున్న వసతులు సౌకర్యాలు, మీకున్న బుక్స్, మీకున్న నాలెడ్జ్, మీకున్న కాలేజీ, మీకున్న ప్రపంచం, ఇదంతా ఒక పుస్తకం. దాన్ని చదువుకొని ఎలా ముందుకు పోవాలనే గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో నౌ టైమ్ ఈజ్ 3:45, ఎగ్జాక్ట్లీ 40 minutes అయిపోయింది. సో కృషి, గమ్యం, కోరిక, ముందుకు పోవాలి. సో లాస్ట్ స్లైడ్, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలు వేసుకున్న తర్వాత మనం ముందుకు పోదాం. ఓకే, వాట్ ఈస్ గోల్కి ఫార్ములా ఏంటి? మీరు ఎవరైనా ఈరోజు జరిగిన క్లాస్ మీదనే అడుగుతాను. మీకు ఎలాగ గోల్ గురించి చెప్పాను. ఆ గోల్ సాధించాలంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి? ఎస్, మీ పేరు మైక్ ఉందా సార్? ఫస్ట్ ఆయన ప్రైజ్ ఇచ్చేసి నువ్వు, సార్ దిస్ ఈజ్ ఎ స్మాల్ క్యాలెండర్ 2026 విత్ ఎ పెన్ ఫర్ యూ. స్మార్ట్, సూపర్. వాట్ ఈజ్ స్మార్ట్? ఎస్, ఎస్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ రియలిస్టిక్, టైమ్ బౌండ్. సూపర్, గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్స్. ఏం పేరు? మోహన్ జావేద్. నిజంగా స్మార్ట్గా ఆన్సర్ చెప్పవే. సారీ, ఐఎమ్ వెరీ సారీ, నేనేమన్నాను? మొహమ్మద్ జావేద్. ఓకే, జావేద్ టీ స్టాల్ అని చాలా ఫేమస్ టీ స్టాల్ ఉంది నంద్యాలలో, తెలుసా నీకు? బస్ స్టాండ్ దగ్గర జావేద్ టీ అంటే నేను పుట్టినప్పటి నుంచి జావేద్ టీ తాగుతూనే ఉన్నాం, అంత బాగుంటుంది. సో జావేద్కి చప్పట్లు కొట్టాలి. ఓకే, స్మార్ట్ ఈజ్ యువర్, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైమ్ బౌండ్. దాన్ని నేను మధుసూదన్ స్మార్టర్గా చేసినాడు. వాట్ ఈస్ ద 2 letters E and R? ఇవాల్యుయబుల్ అండ్ రివార్డింగ్. ఎవరు చెప్పింది? వెంకటపతి సార్ కూడా ప్రైజ్ ఇచ్చేసి యువర్ గుడ్ నేమ్, రైట్. ఇప్పుడు ఈ స్మార్ట్ అండ్ స్మార్టర్ మన గోల్ని అచీవ్ చేసేదానికి మధుస్ ఫార్ములా ఒకటి చెప్పినాం. ఆ ఫార్ములా వాళ్ళది అయిపోయింది. ఈ పక్క మీకు ఛాన్స్ ఇస్తారు. అప్పుడే లేచేస్తారు వెనకలు ఇద్దరు. బాస్ యువర్ టూ, నీ దగ్గరికి వచ్చేస్తారు. యువర్ టూ ఎక్సైటింగ్. నేను ఎప్పుడెప్పుడు సార్ క్వశ్చన్ అడుగుతాడు, నేను ఎప్పుడెప్పుడు పోయినసారి ఒక క్లాస్లో ఉన్నాడు అబ్బాయి, నాకు పేషెంట్గా నా హాస్టల్కి వచ్చి నేను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పా. బాజీ, నేను ఎక్కడో చూసినానయ్యా అన్న. సార్ మీ క్లాసుల్లో 3 ప్రైజులు తీసుకున్నాను సార్, మేము జీవితంలో మర్చిపోలేము సార్. బాజీ ఇక్కడ కూర్చునేవాడు, ఏదైనా క్వశ్చన్ చెప్పేస్తాడు. నీ పేరు? ప్రకాష్. ప్రకాష్, ఇప్పుడు మేము మైక్ పట్టుకో, ఆయన చెప్తున్నాడు చూడు. యూజ్ ఇది కూడా నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్లో అంటే అమ్మాయి కూడా సెలెక్ట్ చేయదు. ఓకే, ఎస్. మధుస్ 5D ఫార్ములా చెప్పు. డ్రీమ్, డిజైర్, డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. సూపర్. తెలుగులో చెప్తావా? డ్రీమ్, కళ, డిజైర్, కోరిక, డిటర్మినేషన్, పట్టుదల, డెడికేషన్, అంకిత భావం, డిసిప్లిన్, క్రమశిక్షణ. వెరీ గుడ్, వండర్ఫుల్ ఆన్సర్. ప్రైజ్ ఇచ్చినారా నీకు? థ్యాంక్ యూ. ఈ 5D ఫార్ములా
మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని పోతుందని చెప్పేదానికి దీస్ ఆర్ ఆల్ స్మాల్. మీరు ఎంతూజియాస్టిక్గా వినాలి. ఒక క్లాస్ చెప్తూ ఉంటే మన పంచేంద్రియాలు, చెవులు, ముక్కులు, కళ్ళు, నోరు, ఎవ్రీథింగ్, ఆ స్పీకర్ ఏదో చెప్తాడు, ఆయన చెప్పింది వినాలనేటువంటి కాన్సన్ట్రేషన్లోకి మనకు వెళ్తేనే ఈ క్లాసు నాకు ఈరోజు 31 జనవరి 2026లో మా డాక్టర్స్ అసోసియేషన్ నంద్యాల IMA వాళ్ళు ఇది చెప్పారు అనేటువంటిది ప్రగాఢంగా వెళ్ళిపోవాలి. ఓకే, విత్ దిస్ మై లాస్ట్ స్లైడ్. మైసెల్ఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నా ఫోటో ఇస్తే ఆ విధంగా తయారు చేసి ఇచ్చింది. నో ప్రాబ్లం, ఇట్స్ బిట్ ఎగ్జాగరేటెడ్. నా మిస్సెస్ డాక్టర్ నాగమణి అండ్ మైసెల్ఫ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. మీకు ఇప్పుడు ఓపెన్ ఫర్ డిస్కషన్. గోల్స్, గమ్యము, ఎయిమ్, లక్ష్యము ఏమిటి అనే దాని గురించి ఒక 40-45 మినిట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఎనీథింగ్. నాకు నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు పాత క్లాస్ గురించి కూడా మీరు లాస్ట్ క్లాస్ నాది విన్నారా? వాట్ ఈస్ ది క్లాస్ టాపిక్? పాజిటివ్ యాటిట్యూడ్ ఫార్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఏం పేరు? హేమంత్. ఇంకా ప్రైజులు ఉన్నాయా వెంకటపతి? అయిపోయినాయా? ఇంకా ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ, బీ అటెంటివ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ప్రైజులు తీసుకొని వస్తాము. ప్రైజుల కోసం కాదు, ఆ కోరిక ఉంటే మనం ప్రతిదీ అడగాల్సిందే. అడిగేదానికి ఉత్సాహం చూపించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ మై గుడ్ డాక్టర్ ఫ్రెండ్స్. డాక్టర్ నెరవాటి లక్ష్మయ్య సార్ రోజు ఒక 20 నుంచి 25 కంటి ఆపరేషన్లు చక్క చేసేస్తాడు. మా సిస్టర్సు, మా బ్రదర్సు అందరం సార్ దగ్గరనే కంటి ఆపరేషన్ చేయించుకున్నాం. మూర్తి, ఆయన కొడుకులు, ఒకరు డాక్టరు, ఇంకొకరు ఇంజనీర్ కదా. మూర్తి ఆర్కిటెక్ట్. సార్కి 2 కొడుకులు. లక్ష్మయ్యకి కూడా ఒక కొడుకు కూతురు. కొడుకు డాక్టర్, నాకు కొడుకు కూతురు. నా పిల్లలు 2 డాక్టర్లు. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అన్నట్టు. మూర్తి ఈజ్ ఏ వండర్ఫుల్ నేచర్ లవర్. డ్రైవింగ్ మీకు చెప్పింటాను నేను, 1000 కిలోమీటర్లు ఒక్కడు డ్రైవింగ్ చేసుకుంటూ చక వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ. ఫస్ట్ I should thank Lakshmaya and Murthy for attending this class. Thank you.